హాట్‌స్పాట్ తమిళ్‌లో బాగా కాంట్రోవర్సీ అయిన ఫిలిం. ఇదొక ఆంథాలజీ ఫిలిం డైరెక్టెడ్ బై విఘ్నేష్ కార్తిక్. ఆంథాలజీ ఫిలిం అంటే ఏం లేదండి. ఒక ఫిలింలో 3, 4 కథలుంటాయి. కొన్నిసార్లు ఆ కథలన్నీ కలిసి ఒక కథలా మారుతాయి. లైక్ ఇంతకుముందు వచ్చిన 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీలాగా. ఇలా డిఫరెంట్ స్టోరీస్ ఒకే మూవీలో ఉండి ఆ స్టోరీస్ అన్నిటికీ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉన్న దాన్నే ఆంథాలజీ ఫిలిం అంటారు. ఈ సినిమాలో అలా కనెక్షన్ అయితే లేదు కానీ సరే. ఇక హాట్‌స్పాట్ మూవీ విషయానికి వస్తే, ఒక డైరెక్టర్ కథ చెప్పడానికి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ కథలో 4 కథలు ఉంటాయి. అందులో ఫస్ట్ కథ వైఫ్ అండ్ హస్బెండ్ రివర్స్ అయితే ఏమవుతుంది, వైఫ్ హస్బెండ్కి తాళి కడితే ఎలా ఉంటుంది, వైఫ్ చేయాల్సింది హస్బెండ్, హస్బెండ్ చేయాల్సింది వైఫ్ చేస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అని ఫస్ట్ కథ చెప్తాడు. ఇంకా రెండో కథలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి ఆ ఇంట్లో ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్తుంది. కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయికి అన్నయ్య అవుతాడని తెలిసాక వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది సెకండ్ కథలో చెప్తాడు. ఇక మూడో కథ విషయానికి వస్తే, ఒక అబ్బాయి బాత్రూంలో చేసే పిచ్చి పని వల్ల ఆఫీస్లో నుంచి తీసేస్తారు. జాబ్ లేక ఇంట్లో ఈఎంఐస్ కట్టలేక ఆ అబ్బాయి సెక్స్ వర్కర్ అవుతాడు. అయితే ఒకరోజు కస్టమర్ని మీట్ అవ్వటానికి వెళ్ళిన ఆ అబ్బాయికి ఆ హోటల్లో వాళ్ళ అమ్మని చూసి షాక్ అవుతాడు. తరువాత ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి అనేది థర్డ్ స్టోరీలో చెప్తాడు. ఇక నాలుగో కథ విషయానికి వస్తే, పూర్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి రాజా లిటిల్ రాణి అనే టీవీ షోలో సెలెక్ట్ అవుతారు. అది సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ పిల్లల వల్ల ఆ పూర్ పేరెంట్స్ కూడా వెల్ సెటిల్డ్ అవుతారు. టీవీ షో నుంచి వచ్చిన ఫేమ్ ఆ పిల్లల తల్లికి నచ్చడంతో ఏం అవకాశాలు వచ్చినా యాక్సెప్ట్ చేసేసేది. చిన్న పెద్ద లేకుండా డబల్ మీనింగ్ ఉన్న స్క్రిప్ట్స్ కూడా యాక్సెప్ట్ చేసేది. 8 ఏళ్ల ఏజ్ ఉన్న పిల్లలతో కూడా ఫస్ట్ నైట్ షోస్ చేయడానికి అగ్రీ చేస్తుంది. అయితే ఒకరోజు 8 ఏళ్ల ఉన్న అమ్మాయి టీవీ షోకి రెడీ అవుతూ, డాడీ నేను సెక్సీగా ఉన్నానా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ డాడీ పరిస్థితి ఏంటి అనేది 4వ కథలో చెప్తాడు డైరెక్టర్. చిన్న పిల్లల పైన టీవీ షోస్ ప్రభావం ఎలా చూపిస్తుంది అనేది ఈ కథ మోటివ్. ఇంకా సినిమా చూడొచ్చా అంటే, సినిమా అయితే బాగుంది. ఒక్కొక్క స్టోరీ 30 మినిట్స్ అయితే ఉంటుంది. ల్యాగ్ సీన్స్ ఏమీ లేవు. నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్వశ్చన్ మార్క్తోనే తీసుకెళ్లాడు డైరెక్టర్. యాక్టర్స్ కూడా ఎవరికిచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు బాగా చేశారు. ఈ మూవీలో స్టార్ యాక్టర్స్ లేరు. గొప్ప లొకేషన్స్లో షూట్ చేయలేదు. బట్ మూవీలో కంటెంట్ ఉంది. ఈ మూవీ కాన్సెప్ట్ మనల్ని ఆలోచింపచేస్తుంది, భయపెడుతుంది కూడా. ఈ సినిమా చూడాలంటే కొంచెం ధైర్యం కూడా ఉండాలి. ఈ మూవీ ఎవ్రీ పేరెంట్ మాత్రం చూడాలి, కానీ పిల్లలతో మాత్రం చూడకండి. ఫ్యామిలీతో కలిసి మాత్రం మూవీని చూడకండి. ఎందుకంటే ఇందులో కొన్ని సీన్స్ వల్గారిటీ ఉంది. ఈ సినిమా అండర్ 18 వాళ్ళకి నాట్ రికమెండెడ్. తెలుగు డబ్ లేదు, మరి ఫ్యూచర్లో రావచ్చు. ఈ సినిమా ఆహా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5. థ్యాంక్ యూ. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్. లైక్ ఇంతకుముందు వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ ఉంది కదా. ఇంతకుముందు